ఎవరైతే ఆంజనేయుడి స్తోత్రం మంగళవారము, శనివారము మరియు హనుమంతు జయంతి రోజుల్లో 11 సార్లు పఠించడం అత్యంత శుభ ఫలితం. ఏదైనా ప్రత్యేక సమస్య లేదా సంకల్పం ఉన్నప్పుడు మంగళవారం నాడు మొదలుపెట్టి 41 రోజుల పాటు రోజుకు 11 సార్ల చొప్పున పారాయణం చేయాలి. అలా పారాయణం చదివిన వారికి జన్మ మృత్యు భయాలు, మానసిక ఆందోళనలు మరియు తెలియని భయాలు పూర్తిగా తొలగిపోతాయి. గ్రహ దోషాలు, నరదృష్టి మరియు రాక్షసి పిశాచాది నకారాత్మక శక్తుల ప్రభావం నశిస్తుంది. సమాజంలో మంచి పేరు మరియు సద్బుద్ధి, చదువులో ఏకాగ్రత లభిస్తాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువుల ఉపద్రవాలు మరియు కోర్టు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో వచ్చే ఎలాంటి పెద్ద కష్టాలైనా ఎదుర్కొనే మనోధైర్యం, శారీరక బలం లభిస్తాయి. ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదివే వారికి అన్ని పనుల్లో విజయం ప్రాప్తి కలుగుతుంది. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల, భూతాల, పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్ప వృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి,
భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శ్రుతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిః కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రము. స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్ప వృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే
భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు, మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శ్రుతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిహి కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామధూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి, మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము.
యాతనానాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శృతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిః కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ
నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి, మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు, మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శృతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిహి కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను, బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రము. స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామధూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి, మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారము అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం.
తత్వజ్ఞానమనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిశాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిశాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శృతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిహి కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చేయి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి,
వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిశాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిశాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శ్రుతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిః కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను, బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రము. స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామధూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం.
రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి, మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారము అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శృతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిహి కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను, బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామధూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన
నీకు వందనము స్వామి అని అర్థము. మోహశోక వినాశాయ సీతశోక వినాశినే భగ్నశోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి, మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శృతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిహి కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చేయి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి, మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శృతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిహి కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని, విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను, బాహ్య శత్రువులను నాశనం చెయ్యి.
తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు, వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహశోక వినాశాయ సీతశోక వినాశినే భగ్నశోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి, మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము.
యశో జయం చ మే దేహి శృతన్ నాశాయ నాశాయ స్వాశ్రితనామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిః కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని, దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి, మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్ప వృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు, ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే
లబదో అసిత్వమేవాషు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శ్రుతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిః కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చేయి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మంత్రాత్మికం శ్రీ మారుతి స్తోత్రం యొక్క అర్థము చెప్పుకుందాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వాయుదేవుని కుమారుడు, భయంకరమైన లేదా విశాలమైన రూపం కలవాడు, గొప్ప బుద్ధిశాలి అయిన శ్రీ ఆంజనేయునికి నమస్కారం. శ్రీ రామదూతగా కోరిన రూపం ధరించగల సామర్థ్యం కలవానికి, సకల ఐశ్వర్య సంపన్నుడైన నీకు వందనము స్వామి అని అర్థము. మోహ శోక వినాశాయ సీత శోక వినాశినే భగ్న శోక వనాయస్తు దగ్ధలాంకాయ వాగ్మినే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తుల యొక్క మోహాన్ని దుఃఖాన్ని నాశనం చేసే స్వామికి, సీతాదేవి శోకాన్ని హరించిన మారుతికి నమస్కారం. రావణుని అశోక వనాన్ని ధ్వంసం చేసిన స్వామికి, లంకా దహనం చేసిన స్వామికి మరియు మాట్లాడడంలో అత్యంత నేర్పరి అయిన ఆ హనుమంతునికి నమస్కారం అని అర్థము. గతి నిర్జాతవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తన వేగంతో వాయుదేవుడిని సైతం జయించిన స్వామికి, లక్ష్మణుడికి సంజీవుని తెచ్చి ప్రాణాలు పోసిన మారుతికి, వానరులలో అత్యంతముడైన వానికి, జితేంద్రుడు నిగ్రహించినవాడు మరియు అడవిలలో నివసించే ఆ ఆంజనేయ స్వామికి వందనము అని అర్థము. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ సచివాయ తే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. తత్వజ్ఞానం అనే అమృత సముద్రములో ఎల్లప్పుడూ మునిగి తేలే స్వామికి, అత్యంత పూజ్యుడైన స్వామికి, ఆంజనేయదేవి పుత్రుడైన ఆంజనేయునికి, మహాసూరునికి మరియు సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించిన నీకు నమస్కారములు స్వామి అని అర్థము. జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేత భూత పిచాచ భయహారిణి. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మానవుల జన్మ మృత్యువుల భయాన్ని పోగొట్టే స్వామికి, సమస్త కష్టాలను హరించే మారుతికి, భక్తుల అత్యంత సమీపంలో ఉండే స్వామికి మరియు ప్రేతాల భూతాల పిచాచాల వల్ల కలిగే భయాన్ని దూరం చేసే ఆ స్వామికి వందనములు అని అర్థము. యాతనా నాశనాయస్తు నమో మార్కట్కరూపిణే యక్ష రాక్షస సద్దుల సర్పవృచ్చిక బీహృతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. నరకయాతనలను మరియు సకల బాధలను నాశనం చేసే వానర రూపుడైన నీకు నమస్కారం. యక్షులు, రాక్షసులు, పులులు, పాములు మరియు తేళ్ల వల్ల కలిగే భయాన్ని హరించే స్వామికి నమస్కారములు అని అర్థము. మహాబాలాయ వీరాయ చిరంజీవిన ఉద్వతే హరిణే వజ్రదేహాయ చొల్లంగీత మహాబ్దయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వీరుడు,
ఎల్లప్పుడూ జీవించే ఉండే చిరంజీవి, భక్తుల పాపాలను కష్టాలను హరించేవాడు, వజ్రం లాంటి బలమైన శరీరం కలవాడు మరియు సీతాదేవి అన్వేషణకై మహాసముద్రాన్ని దాటినవాడు అయిన ఆ ఆంజనేయ స్వామికి నమస్కారము అని అర్థము. బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే లబదో ఆసిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. బలవంతులందరిలో కల్లా అగ్రగణ్యుడైన ఓ మారుతి, నీకు నమస్కారము. మమ్మల్ని రక్షించు. రాక్షసులను అంతమొందించే ఓ హనుమంత, నీవు నమ్ముకున్న భక్తులకు శీఘ్రముగా కోరిన లాభాలను శుభాలను చేకూర్చు స్వామి అని అర్థము. యశో జయం చ మే దేహి శ్రుతన్ నాశాయ నాశాయ స్వాశ్రిత నామ భయదం య ఏవం సౌతి మారుతిం హానిః కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ స్వామి, నాకు కీర్తిని విజయాన్ని ప్రసాదించు. నా అంత శత్రువులను బాహ్య శత్రువులను నాశనం చెయ్యి. తనను ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే ఈ మారుతిని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఎక్కడ ఎలాంటి హాని జరగదు. వారి అన్ని కార్యాలలోనూ విజయాన్ని పొందుతారు అని అర్థము.